అందరికీ నమస్కారం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం, ప్రతి సమస్యకు సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ అన్నీ ప్రజాప్రతినిధులకు చేరే వరకు లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో కూడా మన ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి సపోర్టివ్‌గా వీడియోస్ అయితే చేస్తాను. ఇక కనీస పెన్షన్ 2500 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు 10న అక్టోబర్ 10న జరిగే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ మరి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ₹1000 కనీస పెన్షన్ ఉంది. ఈ కనీస పెన్షన్ని 10,000 వరకు పెంచాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు 11 ఏళ్ల వరకు కూడా ఇంతవరకు ఈ కనీస పెన్షన్ పెంచకపోవడం అన్యాయం. ఇప్పుడు పెంచేది కూడా మళ్ళీ 1000 నుంచి 2500 పెంచే అవకాశం ఉన్నట్లు సిబిటి మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. కానీ ఇది మాత్రం అన్యాయం. 11 ఏళ్ల నుంచి ₹1000 కనీస పెన్షన్ ఉంది. దాన్ని ఇప్పుడు 2500 పెంచడం మాత్రం అన్యాయం. ఇక్కడ అందుకోసమే మరి 7,500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు అయితే 7,500 కనీస పెన్షన్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నాయి. ఇంకా ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు అందరూ అయితే 10,000 కనీస పెన్షన్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే 2,500 పెంచే అవకాశం ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు పెన్షన్కు అర్హులంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలోనే ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త చెప్పనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 11 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా వేచి చూస్తున్న అనంతరం పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 పథకం కింద నెలవారీ 1000 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 2014లో పెంచారు. అయితే దీన్ని 7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 11 ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న కనీస నెలవారీ పెన్షన్ 1000 నుంచి పెంచే అంశంపై ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతోంది. నెలవారీ పెన్షన్ను 2,500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ అక్టోబర్ నెల 10, 11వ తేదీల్లో బెంగళూరులో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో పెన్షన్ పెంపుతో పాటు సేవలను డిజిటలైజేషన్ చేసే ఈపీఎఫ్ఓ 3.0 విధానం కూడా పరిపాలనా సంస్కరణలపైన చర్చించనున్నట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు పెన్షన్ను మాత్రం 7,500 పెంచాలని డిమాండ్ చేస్తుండగా ఈపీఎఫ్ఓ 2,500 పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు సమావేశంలో పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటే దానికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కనీసం 10 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పాటు 58 ఏళ్ళు నిన్నవారు ఈపీఎస్ కింద నెలవారీ పెన్షన్కు అర్హులు. ఈ విధంగా మరి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకగా 2,500 ఇస్తారట. ఇది మాత్రం చాలా అన్యాయం. దాదాపు 11 ఏళ్ల తర్వాత 1000 ఉన్న కనీస పెన్షన్ని 2,500 పెంచడం చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇది ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా అన్యాయమని చెప్పుకోవచ్చు. దీన్ని కనీసం 7,500 నుంచి 10,000 వరకు మినిమం పెన్షన్ను పెంచాల్సిన అవసరం ఉంది. ఇది దీపావళి కానుకైతే కాదు. మరి 7,500 కనీసం 7,500 మినిమం పెన్షన్ చేస్తే దాన్ని కొంచెం దీపావళి కానుకగా ఉద్యోగులందరూ కూడా భావిస్తారు. కాబట్టి ఇది ప్రస్తుతం అయితే పెరుగుతున్న ధరలతో చూస్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస పెన్షన్ 10,000 ఉండాల్సిన 10,000గా నిర్ణయించాలని మరి మోడీ మీద, నిర్మలా సీతారామన్ మీద అయితే ఉద్యోగులందరూ కూడా ఆశ పెట్టుకుంటున్నారు. కార్మిక సంఘాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు పెన్షన్ పెంపు అనేది మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వారు దేశాభివృద్ధికి వారి యొక్క శ్రమశక్తిని అందిస్తున్నారు. వారు బలమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ పెన్షన్లు దశాబ్దాలుగా పరిశ్రమలు, కర్మాగారాలు, కార్యాలయాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. వారి వైద్య ఖర్చులు తట్టుకోవడానికి వారి పెన్షన్ సరిపోదని అందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఈ పెన్షన్ పెంపుదల వారి రోజువారీ ఖర్చులను మరింత సౌకర్యంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 2,500 పెంచితే మాత్రం అది ఏమాత్రం సరిపోదు. 10,000 వరకు కనీస పెన్షన్ పెంచితే వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ పొందేందుకు, వారు భవిష్యత్తులో గౌరవప్రదమైన జీవితం గడపడానికి వీలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగ సమయంలో మరి మీ కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000 వరకు పెంచితే మరి ఉద్యోగులందరూ కూడా, ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా దీపావళి పండుగ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీపావళికి కనీసం 7,500 పెన్షన్ అయితే ఇవ్వాలి. ఇది ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మరి అక్టోబర్ 10, 11వ తేదీన జరిగే సిబిటి మీటింగ్ మీద కీలక ప్రకటనల గురించి మన ఛానల్లో అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.